హాయ్, తెలుగు స్వాగతం. మార్కెట్ ఈరోజు చాలా చక్కగా 200 పాయింట్లు పైగా 214 పాయింట్లు దగ్గర మోర్ దెన్ 200 పాయింట్స్ నిఫ్టీ రైజ్ అయ్యి వచ్చేసింది. శరవేగంగా రెసిస్టెన్స్ 2కి వచ్చేసింది. అంటే 814,860 పాయింట్లు, 64 పాయింట్లు. అంటే రెసిస్టెన్స్ నెంబర్ 2కి వచ్చేసింది దగ్గరికి. రెసిస్టెన్స్ నెంబర్ 1 నిన్న క్రాస్ చేసేసింది. రెసిస్టెన్స్ నెంబర్ 2 ఈరోజు అవలేలుగా క్రాస్ చేసేసింది. మోర్ దెన్ 200 పాయింట్స్ అంటే ఏముంది, రోజుకు 150-200 పాయింట్లు చొప్పున పెరగటం అంటే లాస్ట్ 3 డేస్ హ్యాట్రిక్కే. అంటే బుల్స్ స్ట్రెంగ్త్ ఇక్కడ కనబడుతున్నది. మార్కెట్ మనమేమనుకుంటున్నాం మార్కెట్ గురించి, కరోనా గురించి, అది మార్కెట్ ఏమనుకుంటున్నది, బోత్ ఆర్ డిఫరెంట్. అయితే మార్కెట్ యాజ్ ఎ హోల్ అని మనం మాట్లాడుతున్నాం. మార్కెట్లో ఒక వర్గం, ఒక కేటగిరీ, లేకపోతే ఒక టైప్ ఆపరేటర్ అని చెప్పడం లేదు. మార్కెట్లో చాలామంది ఆపరేటర్స్ ఉన్నారు. కొన్ని వందల వేల లక్షల్లో ఉన్నారు కదా. అందులో కొంతమంది అమ్ముతున్నారు, కొంతమంది కొంటున్నారు. ఇవాళ వరకు అయితే ఇవాళ తీసుకుంటే, నిన్న లాస్ట్ 2-3 డేస్ తీసుకుంటే మార్కెట్ పెరిగింది కాబట్టి కొన్నవాళ్ళు రైటు, అమ్మిన వాళ్ళు రాంగ్ అని అర్థం. టెంపరీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా లేట్గా వచ్చింది, అందుకని దాని గురించి చెప్పడం వీలు పడలేదు. ఎఫ్ఐఎస్ నిన్న 1450 కోట్లు ఎక్కువ. ఈ మధ్యకాలంలో అంత ఎక్కువ అప్పుడు అమల. ఒక్క రోజులో నిన్న 1450 కోట్లు అమ్మారు. అయితే డిఐఎస్ మన ఇండియన్ వీళ్ళు 1460 కోట్లు, 50 కోట్లు సుమారుగా దగ్గర అంతే పూర్తిగా వీళ్ళు కొన్నారు. అంటే వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొన్నారు. హూ ఈజ్ రైట్? అమ్మినవాడు రైటా, కొన్నవాడు రైటా? అంటే మామూలుగా టెంపరీగా ఇవాళ వరకు, నిన్నటి వరకు తీసుకోవాల్సి వస్తే కొన్నవాడు రైట్ అని తెలుస్తుంది. బట్ దిస్ ఈజ్ టెంపరీ, వీ డోంట్ నో. అందువల్ల వాళ్ళు ఏం ఆలోచించుకుని అమ్ముతున్నారు ఎఫ్ఐఎస్. మరి డిఐఎస్ ఏం ఆలోచించుకుని కొంటున్నారు? దిస్ ఈజ్ రిడిక్యులస్ టు థింక్ అబౌట్. అందుకని అసలు మార్కెట్ గురించి, మార్కెట్ ప్రెడిక్షన్స్ గురించి అనవసరం. ఎందుకంటే అమ్మేవాడు హీ ఫీల్స్ జస్టిఫైడ్ దట్ ఈజ్ రైట్, అందుకని అమ్ముతున్నాడు. కొనుక్కునేవాడు హీ ఫీల్స్ జస్టిఫైడ్ దట్ ఇట్ ఈజ్ రైట్ టు బై, సో అందుకని వాడు కొంటున్నాడు. ఫైనల్గా ఏంటంటే హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ తక్షణం ఏమిటో జరుగుతున్నదంటే, ఈరోజు 3 విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి మార్కెటు, 2 రేపు సెటిల్మెంట్కి ఏమిటి పరిస్థితి, సైన్యం ఇటువైపు అటువైపు ఇరువైపులా ఎక్కడెక్కడ మోహరించి ఉన్నారు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటి గురించి డిస్కస్ చేస్తాను. తర్వాత కంపెనీల రిజల్ట్స్ గురించి, కొంచెం 2-3 కంపెనీలకి రిజల్ట్స్ గురించి మాట్లాడతాను. అంతే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే 14,864 నిఫ్టీ వచ్చింది. అంటే జస్ట్ 130 ప్లస్ పాయింట్స్. 130 పాయింట్స్ అంటే ఈ నాట్ ఈవెన్ 1%, జస్ట్ లెస్ దాన్ 1% అవే ఫ్రమ్ 15,000. అంటే నిఫ్టీ టువార్డ్స్ 15,000. జస్ట్ ఒక 140 పాయింట్లు, 136 పాయింట్లు ప్రిసైజ్గా చెప్పాలంటే 136 పాయింట్లు కష్టమండి. 14,500, 14,800 అంటే దగ్గర ఉన్నటువంటి, అంటే లెస్ దాన్ 1%, 0.8%, 0.9%. చూస్తూ 14,300, 14,500 దగ్గర కొట్టుకుని ఒకసారి బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్. అది ఎప్పుడైంది అప్ సైడ్ బ్రేక్అవుట్? నిన్న అయింది. దాని పర్యవసానం ఇవాళ ఇంకొంచెం బాగా పైకి వెళ్ళింది. అయితే బ్రేక్అవుట్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, అది కొంచెం అట్లా చెప్పడం కష్టం. కానీ ప్రస్తుతానికి బుల్లిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఉంది, చెప్పాల్సిందే ఉంది, రోజు అనుకున్న విషయమే కదా. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ వేగంగా వెళుతున్నది. దానికి కారణం ఏంటంటే బ్యాంకు
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ తాలూకు పెర్ఫార్మెన్స్ ఓకేగానే ఉంటుందని అంచనా, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అది చేస్తున్నది. అందుకని షార్ట్ కవరింగ్ కూడా గట్టిగా వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీలో. 30,000 ప్లస్కి తీసుకెళ్ళినటువంటి బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 33,000ని క్రాస్ చేసేసి 33,000 క్రాస్ అవ్వాలి యాక్చువల్గా. ఈరోజు సునాయాసంగా సక్సెస్ఫుల్గా 33,000 క్రాస్ చేసి 33,750 దాకా వెళ్ళింది. అఫ్కోర్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది 33,650. 33,650 దాకా వచ్చింది. ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందండి అది, దట్ ఈస్ వాట్ వి లెట్ us go and see. నిఫ్టీ కూడా అంతే. నిన్న 14,460 14,500 ఆ రేంజ్ నుంచి ఒకసారి వెళ్ళిపోయింది, పైకి వచ్చేసింది. వచ్చి చివరికి ఇవాళకి వచ్చేటప్పటికి 860కి వచ్చింది. యూ కెన్ సే 300 పాయింట్స్ టోటల్గా తీసుకుంటే ఒక 400 పాయింట్స్. టోటల్గా 3 సెషన్స్లో 400 పాయింట్స్ కవర్ చేసింది. అయితే పాపం ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి కదా, టెక్నికల్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బహుశా ఈ వీడియో చూస్తున్నారేమో, టెక్నికల్స్ విద్యార్థులు ఉన్నారేమో, వాళ్ళ కోసం. మార్కెట్ పెరిగేటప్పుడు మోస్ట్లీ చాలా సందర్భాల్లో చెప్పి పెరుగుతుందండి, పడిపోయేటప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో చెప్పదు. ఇది చాలా గట్టిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొన్న కొంచెం బుల్లిష్ అని అనుకున్నాము, బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్, నిఫ్టీ న్యూట్రల్గా ఉందని. నిన్నటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా వచ్చేసినాయి. ఇవాళ వచ్చేటప్పటికి ఇంకా బుల్లిష్, వెరీ బుల్లిష్ అయిపోయింది. ఇదంతా చెప్పా పెట్టకుండా ఏం జరగల, మనం నోటీస్ చేయలేకపోతే మన ఫాల్ట్ తప్ప. బట్ దిస్ మే బి టెంపరీ, దిస్ ఈజ్ టెంపరీ, నో డౌట్. ఇది పర్మనెంట్ అని కాదు, దిస్ ఈజ్ నో డౌట్ టెంపరీ, బట్ ఇట్ హ్యాపెండ్. షార్ట్ పీరియడ్లో అంతే, పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. ఏముంది ఇప్పుడు, రేపు కథ ముగుస్తుంది. అయితే రేపటి కథ నేను అనుకోవటం పెద్ద స్పీడ్గా ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? 14,860 ఈరోజే చూసేసింది. 15,000 చూడాలంటే ఎంతసేపు? అల్లంత దగ్గరలో ఉంది కొండ అన్నట్టుగా ఉంది. అదిగో కొండ కనబడుతున్నది, అదిగో దేవుడి గుడి విగ్రహం ఇది కనబడుతున్నది అంటారే, అట్లా దగ్గరలో ఉంది. కాబట్టి రేపు ఎక్కువ పైకి వెళ్ళటం లేకపోతే ఎక్కువ కిందకి తీసుకురావటం లాంటి కార్యక్రమాలు చేయకపోవచ్చు. అయితే కిందకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయగలవచ్చు, ట్రై చేయొచ్చు. అయితే ఎక్కువ పైకి తీసుకెళ్ళటానికి మాత్రం అవకాశాలు కనిపించడం లేదు. అందువలన నేను అనుకోవటం ఒక 150-200 టోటల్ రేంజ్ 150-200 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. అయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 150-200 ఉంటే మంచి ఆపర్చునిటీ, అటు ఇటు సీసా గేమ్. కానీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయిందనుకోండి, అక్కడికి 60-70 పాయింట్లు తీసేశారనుకోండి, ఇంకేముంది? 70-80 పాయింట్లు ఓపెనింగ్ పైకి వచ్చిందనుకోండి, ఆ తర్వాత ఇంకేముంది? 900 చిల్లర వచ్చేస్తుంది, 14,900 చిల్లర. అదిగో కొండ అన్నట్టుగా 15,000 ఎంత దూరం ఉంది? జస్ట్ ఎంత దగ్గరలో ఉంది చూడండి. ఆర్మ్స్ లెంగ్త్ అంటారు కదా, ట్యాక్స్లో మాకు ఆర్మ్స్ లెంగ్త్ అంటారు. ఆర్మ్స్ లెంగ్త్ ట్రాన్సాక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, రిలేటెడ్ పర్సన్స్ ట్రాన్సాక్షన్స్ అంటారు వాటిని. ఇది డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్ అన్నింటిలోనూ ఉంటుంది ఆర్మ్స్ లెంగ్త్. ఇప్పుడు జస్ట్ రేపు ఓపెనింగు గ్యాప్ అప్ అయ్యిందనుకోండి, 60-70 పాయింట్లు ఓపెనింగ్ అయితే ఆర్మ్స్ లెంగ్తే అక్కడ ఎదుగా కనబడుతున్నది 15,000. ఇంకేముంది? ఫినిష్, దట్స్ ఇట్, పీరియడ్. అయితే బేర్స్ రేపు వారి శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా చూపించడానికి ప్రయత్నిస్తారు అని నాకు ఎందుకనో 6th సెన్స్ చెప్తున్నది. టెక్నికల్స్గా మాత్రం నేను చెప్పడం లేదు, ఓన్లీ 6th సెన్స్ చెప్తున్నాను. అంతా గెస్సే కదా, 6th సెన్స్ అంటే గెస్సే, టెక్నికల్స్ అంటే కొంచెం బెటర్ దాన్ గెస్ నాకు అనిపిస్తున్నది మనసులో. బేర్స్ శాయశక్తిలో ప్రయత్నిస్తారు. క్లిక్ అవుతారా, ఫెయిల్ అవుతారా,
లేకపోతే సక్సీడ్ అవుతారా అనేది దట్ వీ డోంట్ నో. వీళ్ళు 15,000కి ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఇది జరగబోయేది. అయితే ఒకసారి ఆప్షన్ చైన్ చూద్దాం. ఆప్షన్ చైన్ దీని ప్రకారం రేపు సెటిల్మెంట్ కాబట్టి అందులోనూ మంత్లీ సెటిల్మెంట్, జోక్ కాదు. నిఫ్టీ ఎట్లా ఉందంటే 14,500 నుంచి 15,000కు ఉంది. ఏమంటే 15,000కి పైకి వెళదా అంటే ఏమో చెప్పలేమండి. బుల్స్ గట్టిగా విజృంభిస్తే 15,000ని క్రాస్ చేసి పైకి తీసుకెళ్ళవచ్చు. కానీ ఆప్షన్ చైన్ చెప్పేదాని ప్రకారం 15,000ని దాటినా కూడా అక్కడ నిలవనివ్వరు, బేర్స్ నిలవనివ్వరు. దెర్ ఈజ్ హై ప్రాబబిలిటీ ఆఫ్ 75% దట్ దే వోంట్ అలౌ టు సస్టైన్ 15,000 లెవెల్స్. అది ఆ పాసిబిలిటీ ఉంది. కాబట్టి 15,000 బియాండ్ 15,000 నేను ఆలోచించడం లేదు, అనుకోవటం లేదు. 15,000 క్రాస్ అవడానికి పెద్ద దూరం లేదు కదా, అదేం పెద్ద విశేషమేం కాదు. ఇంకా వీళ్ళు గట్టిగా కన్సర్టెడ్ యాక్షన్ అంటే ఇది కన్సర్టెడ్ అంటే కూడగట్టుకుని కావాలని మ్యూజిక్లో వాడతారు కదా కన్సర్టెడ్ యాక్షను ద్వారా బేర్స్ రేపు ఓపెనింగే కిందకి చూపించడానికి ప్రయత్నించిన ఆశ్చర్యం లేదు. గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగు సెల్లింగ్కి కాదు, బయింగ్కే పనికొస్తుంది. అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఇన్వెస్ట్మెంట్ బయింగ్ గురించి మాట్లాడటం లేదు. రేపు సెటిల్మెంట్ కదండి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేదేం లేదు. మార్కెట్లు ఏం తక్కువ ఉన్నాయా, పడిపోయి ఉన్నాయి కనుక ఏమన్నా ఇది కొనుక్కోమంటారు అది కొనుక్కోమంటారు అంటాను. లక్కీగా ఈ మధ్యకాలంలో నాకు సార్ ఇది కొనమంటారు అది కొనమంటారని ఏమైనా అనటం లేదు, మెసేజ్లు రావటం లేదు. తర్వాత ఇది అమ్మమంటారా అని కూడా దాదాపు ఏమి రావటం లేదు. బ్యాడ్, దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అమ్మమంటారా అనే ఇంటికి అనే మెసేజ్లు రావాలి యాక్చువల్గా. అయితే నేనైతే 4-5 షేర్లు తీసి రెడీగా పెట్టుకున్నాను. బాగానే మార్కెట్ బాగానే ఏపుగా పెరిగింది కదా, పంట ఇదిగా పొలం ఏపుగా పెరిగితే వెళ్ళి మేసేయచ్చు, తినొచ్చు, బాగా కడుపు నిండా తినొచ్చు అని అనుకుంటే చూసారా జంతువులు. అట్లా 4-5 షేర్లు అమ్మటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే పెరిగింది కదా. తర్వాత మళ్ళీ నిలబడకపోతే ఈ సెటిల్మెంట్ ఓకే ఉతికేశారు, సెటిల్మెంట్ మొత్తానికి బ్యాక్ టు స్క్వేర్ వన్, సెటిల్మెంట్ మొత్తానికి ఫైనల్గా మేకప్ చేసినట్టే. 15,000కి దగ్గరికి తీసుకొచ్చేశారు అని అనుకోవాలి, తీసుకొచ్చేసినట్టే. మరి నెక్స్ట్ సెటిల్మెంటో దట్ వీ డోంట్ నో. ఎందుకు, ఇప్పుడు పెరిగింది కాబట్టి పెరిగినప్పుడు అమ్ముకోవాలి, పెరిగినప్పుడల్లా అమ్ముకోవాలి, అట్లా అనమాట. మార్కెట్ 15,000 రేంజ్కి వచ్చింది కాబట్టి పెరిగినప్పుడు అమ్ముకోవటమే. అట్లా నేను తీసి పక్కన పెట్టాను. అది అనుభవంతో వస్తుంది, ఇంకా తొందరగా ఏం కాదు, పర్వాలేదు. సో నెక్స్ట్ స్టెప్ 15,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉందని ఒప్పుకోవాలి. అది కూడా క్రాస్ అయితే గ్రేటే, గొప్పే. ఎక్సెప్షనల్గా అలా జరుగుతుంది, అలా జరగదని ఏం లేదు. ఆప్షన్ చైన్లో ఉన్నట్టుగానే అవుతుందని ఎవరు చెప్పారు? అదేం లేదు. మార్కెట్ ఈజ్ మార్కెట్. బట్ 15,000 ఈజ్ అ గ్రేట్ రెసిస్టెన్స్ ఈ సెటిల్మెంట్కి, రేపే ఉంది కాబట్టి. సో 15,000 తర్వాత అమ్మటానికే కానీ కొనటానికి ఆలోచించకూడదు, షార్ట్కే కానీ లాంగ్ గురించి ఆలోచించకూడదు. బట్ ఇక్కడ ఏమవచ్చు అంటే బేర్స్ కావాలని గట్టిగా కట్టకట్టుకుని కన్సర్టెడ్ యాక్షన్ తీసుకుంటే 14,600, 14,700 ఇక్కడ సైంధవుడు పాండవులందరినీ ఆపినట్టు పద్మవ్యూహంలో. సైంధవుడు ఎలా అయితే పద్మవ్యూహంలో పాండవుల్ని అందరినీ ఆపాడో అలా ఇక్కడ 14,700, 14,600కి తీసుకొచ్చి ఇంకొంచెం సైకలాజికల్గా భయపెట్టి అట్లా చేసి ఇట్లా చేసి కొంచెం ప్రెషర్ తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మ్యాక్సిమం పెయిన్ ఎక్కడుంటుంది అంటే 14,700, 14,900 ఈ రేంజ్లో ఉంటుందండి. ఎందుకంటే ఊరుకోరు కదా, వన్ సైడెడ్. నిన్న ఈరోజు మొన్న కొద్దిగా అలౌ చేశారు, ఆల్మోస్ట్ వన్ సైడ్ అలౌ చేశారు. దాని అర్థం రేపు కూడా అలౌ చేస్తారని ఏం కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ.
కొంత కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి కదా, అది కూడా ఉంటుంది. షార్ట్ సెల్లింగే కాదు, ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఆస్పెక్ట్. అందువల్ల ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను నేను మ్యాక్సిమం పెయిన్. కాబట్టి 15,000కి వెళితే అండ్ బియాండ్ వెళ్తే సెల్లింగే. అయితే 14,500కి రావటం చాలా కష్టం. జాగ్రత్తగా వినండి, 14,500కి రావటం చాలా కష్టం. కానీ ఏదో రకంగా భీతావహుల్ని చేసి ఏదో చేసి మొత్తానికి అక్కడ దాకా తీసుకొచ్చిన అక్కడ నిలవదండి. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అట్ 14,500. ఈ సెటిల్మెంట్కి 14,500కి దిగువనికి వెళ్ళటానికి ఛాన్సెస్ అయితే అస్సలు కనిపించడం లేదు. నెక్స్ట్ సెటిల్మెంట్ అంటారా, ఫస్ట్ డే పడేయచ్చు, అది వేరే సంగతి. ఈ సెటిల్మెంట్ మాత్రం 14,500 నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు అసలు. ఒకవేళ ఆ రేంజ్కి వచ్చినా కానీ అక్కడి నుంచి మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది విపరీతంగా. అక్కడ దాకా వెళ్ళటం లేదు నేను. 650, 700 దగ్గరే చూస్తున్నాను. సో 650, 700 నుంచి 950, 950 రేంజ్లో ఈ రేంజ్ రేపటి మార్కెట్ రేంజ్ ఉండే అవకాశం కనబడుతున్నది. అంటే టెక్నికల్గా కనబడుతున్నది కొంచెం. అంటే మరీ గెస్సింగ్ కాదు ఇది, ఇట్ ఈస్ బెటర్ దాన్ గెస్సింగ్. కొంచెం టెక్నికల్గా చూసి మాట్లాడితే అది కొంచెం గెస్సింగ్ కంటే బెటర్గా ఉంటుంది అంటారు. ఓకే అండి. సో ఇదండి నిఫ్టీ స్టోరీ ఇది. వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ? బ్యాంక్ నిఫ్టీ ఉరకల పరుగులతో ఉందండి ఇప్పుడు. నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ బాగా స్పీడ్గా వెళ్తున్నది. గమనించారా, ఈరోజు 3% పెరిగింది. ఇది 1.5% కూడా పెరగలేదు, దగ్గర 1.5% అయితే ఇదేమో 3%. నిన్న కూడా అంతే, మొన్న కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ పెరిగినంత వేగంగా ఏది పెరగటం లేదు. ఇక్కడ 30,000 ఏంటి, ఎప్పుడో వెళ్ళిపోయింది. 33,000 ఒకటి కనబడుతుంది లో లెవెల్, తర్వాత 34,500. ఇది మాత్రం ప్రమాద సూచికలు సూచిస్తున్నది. కాబట్టి 34,000కి వెళ్ళిపోయినా అంతటితో ఆగిపోతుందని గ్యారంటీ లేదు, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. కాబట్టి 34,000 మ్యాక్సిమం పెయిన్. 34,000కి చుట్టుపక్కల అంటే 33,800, 34,000 రేంజ్లో మ్యాక్సిమం పెయిన్ ఉండే అవకాశం ఉంది. అక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి తీసుకురావటానికి, ముందుకు వెళ్తే వెనక్కి అంతా బోల్డ్ అంత నాయిస్ ఉంటుంది కదా, డిస్టర్బెన్స్. మార్కెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ నాయిస్. ఆ నాయిసే ఇట్ విల్ కిల్ పీపుల్ అండ్ ఇట్ విల్ కిల్ మనీ. లేకిన్ 34,500 వరకు ఛాన్స్ ఉంది. అది అప్పర్ లిమిట్ అనుకోండి మ్యాక్సిమం. ఇక్కడ 15,000 అట్లా అప్పర్ లిమిట్, ఇది కూడా అదే అప్పర్ లిమిట్. అది విషయం. అంటే బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా కొంచెం ఫాస్ట్గా ఉంది, యాక్టివ్గా ఉంది. అది మనం ఇంతకుముందే గమనించాం. ఇది మార్కెట్ తాలూకు విశ్లేషణ అండి. తర్వాత ఏంటంటే కంపెనీ రిజల్ట్స్ వరకు వేదాంత మీకు తెలిసిన విషయమే. వేదాంత వారికి ఆ టూటికార్న్ ప్లాంట్ మూసేయించారు కదా బలవంతాన, అది ఓపెన్ చేయడానికి సుప్రీంకోర్టు వారు అనుమతి ఇచ్చారు. తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్డర్ జారీ చేసింది. అయితే స్ట్రిక్ట్గా ఏంటంటే అక్కడ కాపరు, జింకు అవి ఇవేమి ప్రొడ్యూస్ చేయడానికి వీల్లేదు, కేవలం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి అలౌ చేస్తున్నారు. ఆ వంకన ఈ వంకన ప్లాంట్ వర్కింగ్లో తీసుకొస్తున్నాడు ఆయన. అంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్లాంట్ రీఓపెన్ అవుతున్నది. దట్స్ ఏ గుడ్ న్యూస్. ఇంతకుముందు గోవా ఏరియాల్లోని మైనింగ్ వాటికి కూడా వచ్చింది కదా, ఇట్లా గుడ్ న్యూస్ తర్వాత గుడ్ న్యూస్ వస్తున్నది వేదాంతకి. అందుకని చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు 340 ఆ రేంజ్లో ఉంది, 240 రేంజ్లో ఉంది. అంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తున్నది. టెక్నికల్స్ అలా అనిపిస్తున్నాయి. తర్వాత ఏమో రిజల్ట్స్ తీసుకున్నట్లయితే టీవీఎస్ గ్రూపు, టీవీఎస్ మోటార్సు, తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసి తీసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్సు 4-fold ప్రాఫిట్ అండి. ఈ కంపెనీ గురించి చాలాసార్లు మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడుంటాను కూడా, లేదా MBS 2లో మాట్లాడుంటాను. గ్రూపుల్లో చెప్పానా నాకు గుర్తులేదు. బట్ టీవీఎస్ మోటార్ ఈజ్ టీవీఎస్ మోటార్ అండి, సౌత్ కింగ్ అండి. టీవీఎస్ మోటార్ని సౌత్ కింగ్ అనాలి. సౌత్ ఇండియన్ ఆటోమొబైల్ కింగ్.
స్టేబుల్, స్టాండర్డు, మంచి మేనేజ్మెంటు. టీవీఎస్ గ్రూప్ గురించి చెప్పేది ఉంది, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఇది అన్ఫార్చునేట్లీ అండి, ఈ స్టోరీలు చెప్పుకునే ప్రయోజనం లేదు. 31 రూపీస్ దగ్గర కొనుక్కున్నానండి ఆ రోజుల్లో. 31 రూపీస్ దగ్గర కొనుక్కుని ఉండి 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 సహనం చాలక 200 ఆ రేంజ్, 200, 250 రేంజ్లో అమ్మేశా. ఇప్పటికీ నా దగ్గర అంటే స్మాల్ క్వాంటిటీ ఉంటుంది కదా, ఆ క్వాంటిటీ చూసినప్పుడల్లా నా హయ్యెస్ట్ ఏంటంటే ఇదే 2000 టైమ్స్ 2000 టైమ్స్ ఎంతో పెరిగింది. అయితే క్వాంటిటీ లేదు అక్కడ. 200 ఎక్కడ, 600 ఎక్కడండి? ఇంకా ఇప్పుడు 600, 500 కాదు, రేపు ఇంకా 600, 650 అని కాదు, ఇంకా ముందు ముందు ఎంత పెరుగుతుందో. గ్రోత్ కంపెనీ కదా అది. మధ్యలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద గ్రోత్ ఇవ్వలేదు, అలా ఉండిపోయింది స్టేబుల్గా. కానీ నెవర్ ది లెస్ చూడండి, స్టాక్ మార్కెట్తో పేషెన్స్ ఎంత కావాలి అనే దానికి పేషెన్స్ గురించి మాట్లాడతాము, పేషెన్స్ గురించి టీచ్ చేస్తాము. స్వయంగా పేషెన్స్ పాటించకపోతే జరిగే పర్యవసానం ఏంటి? ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఎందుకంటే అలా కొట్టుపారేస్తుంటాం, అమ్మేస్తుంటాం, తీసేస్తుంటాం. ఏసీడీసీ నాకు సంబంధించి రిగ్రెట్ ఏం లేదు, కానీ అనిపిస్తుంది ఎస్ దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ లెసన్ అని. 30 రూపాయల షేరు 600, 700 రేంజ్కి వచ్చింది. ఇంకా ఎంతకి వెళ్తుందో తెలియదు. 1000కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు, 1000కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు చెప్పేదాన్ని దృష్టిలో పెట్టుకుని గబుక్కుని రేపు కొనేయకండి. కొనుక్కోవటానికి ఏం చేయాలంటే దాని పొజిషన్ చూసుకోవాలి, టెక్నికల్ పొజిషన్ చూసుకోవాలి. వీలైతే ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి, కాంటాక్ట్ చేసి, అడిగి అడ్వైస్ తీసుకుని చేయాలి. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఊరికే ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కదా, ఊరికే నా స్టోరీని షేర్ చేసుకుంటున్నాను అంతే. మరైతే మరీ పనికి రాకుండా పోయినాయి కదా కొన్ని, అమ్మేశాను. నా దగ్గర మార్కెటర్ లైన్స్ అని ఉండేది. ఆ మార్కెటర్ లైన్స్ మీద ఎందుకనో షిప్పింగు నాకెందుకనో నమ్మకం కలక్క కొంచెం లాస్ బుక్ చేసి మరీ బయటకు వచ్చేసా. ఆ తర్వాత అడ్రస్ లేకుండా అయిపోయింది, జీరో అయిపోయింది. యూనిటెక్ నాకు నమ్మకం పోయి అమ్మేశా, అది జీరో అయిపోయింది అడ్రస్ లేకుండా. జేపీ అసోసియేట్స్ అలాగే అమ్మేశా, అడ్రస్ లేకుండా పోయింది. సో ఐ షుడ్ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే వాటిని అమ్మేశాను, ముందుగానే అమ్మేసి బయటపడ్డాను లాసులు లేకుండా. అవేమో లాసులకి వెళ్ళి కూర్చున్నాయి, కాబట్టి నేను చాలా మంచి డెసిషన్ తీసుకున్నానని గర్వపడాలా? అలా అని గ్రాఫైటు 77 రూపాయల గ్రాఫైటు ఉంచుకోలేదు, 200 ఆ రేంజ్లో లేపేశాను కదా. గ్రాఫైట్లు, తర్వాత టీవీఎస్ మోటార్స్, ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. వాటిని చూసి ఏమనుకోవాలి, నేను పెద్ద ముద్ద అవుతారు, తెలివి తక్కువ వాడిని, అమ్మేసుకోవటం ఏంటి, ఉంచుకుంటే చాలా బాగుండేది కదా అని. బోత్ ది వెర్షన్స్ ఆర్ రైట్ అండ్ రాంగ్. ఎందుకంటే ఇవి పెరిగినాయి కాబట్టి ఇలా అనుకుంటున్నాను, తగ్గిన వాటినేమో నేను చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అని అనుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నోబడీ నోస్, వీ కెనాట్. వదిలేస్తే వదిలేయటమే, ఉంటే పోతాయి, లేదు తీసేస్తే తీసేయటమే. ఆ తర్వాత పెరిగితే ఎవరికి కావాలి, తగ్గితే ఎవరికి కావాలి, ఆ టెంపర్మెంట్ ఉండాలి. అంతేగాని ఎక్కువ పీక్కోకూడదు. అలా ఎందుకైంది, ఇలా ఎందుకైంది, అలా చేస్తుంటే బాగుండేది, అది కానే కాదు స్టాక్ మార్కెట్. ఊరికే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఈ టీవీఎస్ మోటారు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. నేను చాలాసార్లు చెప్పుంటాను కూడా, 2 వీలర్ కంపెనీస్కి ఇండియాలో బంపర్ ఉజ్వలమైన భవిష్యత్తు ఉందండి, అందులో డౌట్ లేదు. 2 వీలర్స్ చూడండి మీరు, రానున్న 5 నుంచి 10 సంవత్సరాల్లో 2 వీలర్ సంస్థలు ఖచ్చితంగా లాభాల్లోనే ఉంటాయి. అది మీకు ఎలా తెలుసు అంటే తావీజ్ మహిమ, చిన్నప్పుడు అనేవాళ్ళు తావీజ్ మహిమ అని. అదేం లేదండి, వెరీ సింపుల్ అండి, గొప్ప లాజిక్ ఏం లేదు అందులో. రూరల్ ఇండియాకి బోల్డ్ అంత పొటెన్షియల్ ఉంది. ఇంటింటికి ఒక బైక్ వస్తుందండి గ్రామాల్లో. అది ఎప్పుడు వస్తుందండి అంటే, నేను అప్పటి వరకు ఉండొచ్చు చెప్పలేను, ఉన్నా కూడా అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు, ఏదో రిలాక్స్డ్గా కూర్చొని మా ఇంట్లో మంచం మీద పడుకుని కూర్చునే స్థితిలో ఉండొచ్చు. కానీ ప్రతి గ్రామంలోనూ ఇంటికి ఒక బైక్ వస్తుందండి, ఇప్పటికే చాలా ఉన్నాయి. మీరు ఊహించండి, ఇంటికి ఒక బైక్ అయితే మరి ఎన్ని బైక్స్ ప్రొడ్యూస్ అవుతాయి?
తర్వాత పాతి ఖండమైపోతాయి కదా, తీసి పారేస్తారు కదా, కొట్టి పారేస్తారు కదా, పాతి పోతాయి, కొత్తవి వస్తాయి. అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మార్కెట్ ఆఫ్ టూ వీలర్ ఫర్ ఇండియా, ఏ పాపులస్ కంట్రీ? సింపుల్ కామన్ సెన్స్ అండి, ఏం లేదు. ఆలోచించండి మీరు కూడా. నిజమేనండి అంటారు. నేను పెద్ద దిమాగు ఏదో ఇది దుర్బిణిలేసి ఏవేవో రీసెర్చ్ చేసి నేను చెప్పడం వల్ల సింపుల్ కామన్ సెన్స్. టీవీఎస్ మోటారు రిజల్ట్స్ న్యాచురల్గానే అంత బాగున్నాయి. తర్వాత హెచ్డిఎఫ్సి ఏఎంసి రిజల్ట్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకుముందు 250 కోట్లు గడిస్తే ఇప్పుడేమో 316 కోట్లు గడించారట. బట్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్, అంత గొప్పగా ఏమీ పెర్ఫామ్ చేయలేదనే చెప్పాలి. కాంపిటీషను ఈ ఏఎంసీస్కి, ఈ పెద్ద ఏఎంసీస్కి వచ్చినటువంటి కాంపిటీషన్ ఇష్యూ ఏంటంటే, ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ నుంచి భయంకరమైనటువంటి కాంపిటీషన్ వస్తున్నది. వీళ్ళ బ్రోకరేజ్ ఛార్జెస్ తగ్గించవలసిన పరిస్థితి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇంతకుముందు ఎప్పుడో చేసింది, హెచ్డిఎఫ్సి కూడా చేసేస్తున్నది. అంటే డైరెక్ట్గా అది ఏవో స్కీములు పెట్టి కొన్నాళ్ళ తర్వాత ఆ గీములు ఎత్తేసి డైరెక్ట్గానే చీప్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇంకా తగ్గించేస్తారు. తగ్గించకపోతే వీళ్ళ దగ్గర చేరే వాళ్ళు తగ్గిపోతారు. డిస్కౌంట్ బ్రోకర్స్ జెరోదా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసేసుకుంది. అప్స్టాక్లని, అప్స్టాకు ఏంటి అది నెట్వర్క్, అది వాళ్ళ చార్ట్లు అవి ఉంటాయి కదా, టెక్నికల్ చార్ట్స్ అవి చాలా బాగా బ్రహ్మాండంగా చాలా బాగా చూపిస్తున్నారు, బాగా చేస్తున్నారని. జెరోదాకి అలానే టెక్నికల్ చార్ట్స్ అవి చాలా బాగుంటాయి. మీరు ట్రేడింగ్ వ్యూను investing.comకి వెళ్ళక్కర్లేదు, చాలా వరకు ఇవి బాగుంటాయని చాలామంది చెప్తున్నారు. ఇండికేటర్సే బాగున్నాయని. మరి ఇంకోటి ఏంజల్ బ్రోకింగ్ ఉంది. ఇవన్నీ ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ పెరిగిపోతున్నారు మెల్లిమెల్లిగా. వీళ్ళతోటి ఇప్పుడు బిజినెస్సే కదా, బిజినెస్ ఈజ్ బిజినెస్. సెబీ ఉండనే ఉంది. ఆ డబ్బులు సేఫ్టీ ఏంటి, వీళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయి, ఎక్కడికి పోవు. హెచ్డిఎఫ్సి అయినా అంతే, అప్స్టాక్ అయినా అంతే. ఏదో కార్వి ఒక ఎక్సెప్షను, అది అట్లా జరగవు. సో అందువల్ల రానున్న కాలంలో ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ తాలూకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అవి నెసెసర్లీ దే హ్యావ్ టు రెడ్యూస్ దేర్ బ్రోకరేజ్ ఫీజ్, అదర్వైజ్ దే విల్ లూజ్ దేర్ బిజినెస్. ఎందుకు, వై డూ దే లూజ్ దేర్ బిజినెస్? దే విల్ రెడ్యూస్. ఓకే అండి. సో ఇది ఈనాటి విషయం, కథా కమామేషు ఇంతటితో సమాప్తం. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. సో కరోనా నుంచి జాగ్రత్తగా ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, సేవ్ యువర్ సెల్ఫ్. ఎందుకు చెప్తున్నానంటే, మంజిలే అప్నీ జగ, రాస్తే అప్నీ జగ అని కిషోర్ కుమార్ పాట ఒకటి ఉంది. మార్కెట్ దారి మార్కెట్దే, కరోనా దారి కరోనాదే. చూసారా విశేషం? మళ్ళీ ఎప్పుడో ఏదో సిచ్యువేషన్ బాగా ఇది అనిపించినప్పుడు ఏదో గబ్బుకుని వచ్చి గబ్బ పడేస్తారు, పడేసి అమ్మో కరోనా అంటారు. ఇన్నాళ్ళు ఏమయ్యారయ్యా కరోనా, ఇన్నాళ్ళు బాధ, ఇన్నాళ్ళు లేదా కరోనా అంటే అది అదే ఇది ఇదే అంటారు. కాబట్టి మనం లాజిక్ అప్లై చేయొద్దు. మార్కెట్స్ ఆర్ గుడ్, రేపటి వరకు గుడ్డే, అదే కనిపిస్తున్నది. మరి నెక్స్ట్ సెటిల్మెంటు చూడాలి. ఎందుకంటే ఒకసారి కిందకు వచ్చింది పైకి వెళ్తుంది, పైకి వెళ్ళింది కిందకు వస్తుంది. ఇవన్నీ మామూలే. అక్కడ ఉండిపోదు. అక్కడ ఉండిపోయి 15,000, 16,000, 17,000, 18,000, మళ్ళీ ఇంకొకసారి 2-3 పెద్ద పెద్ద అంగలేస్తుంది. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్ స్టోరీ. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏంటంటే ది టైమ్ ఈజ్ కమింగ్, ది టైమ్ హ్యాస్ కమ్ అనే చెప్పాలి. కమింగ్ ఏంటి, ది టైమ్ హ్యాస్ కమ్ ఫర్ బుకింగ్ ప్రాఫిట్స్ వన్స్ అగైన్. కొంచెం స్మాల్ క్వాంటిటీస్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం కలుగుతున్నది. పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్కి అవకాశం వస్తున్నదని అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో కొనుక్కోవడం గురించి ఆలోచించొద్దు. కొనుక్కోవడం